సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి గర్వంతో ఉండవద్దు, దేవుని ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నీవే కోల్పోతావు. దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. ఇది మాయాలోకం. ఉండి లేనట్లు కనిపించే బంధాలు, ప్రేమను నటించే బంధుత్వాలు, ఖరీదైన కాగితాలను చూసి మనం ఏంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. విజయానికి లిఫ్ట్ లేదు, మీరు మెట్లు ఉపయోగించాలి. సహనంతో మరియు దృఢ నిశ్చయంతో మీరు కోరుకున్న దాన్ని పొందుతారు. జ్ఞానం మనకు ఇచ్చే రెక్కలతో భూమండలాన్నే కాదు సమస్త విశ్వాన్నే జయించవచ్చు. పనితనం, సమర్థత, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. ప్రేమానురాగాల్ని అనుబంధాల దారంతో ఎంత గట్టిగా ముడివేసినా స్వార్థం అనే నిప్పు కనుక తాకితే చాలు పుటుక్కును తెగటానికి. బంధాలు కేవలం మనసుకు సంబంధించినవి. కొన్ని బంధాలు బాధను పంచుతాయి, ఇంకొన్ని బంధాలు బాధను పెంచుతాయి. అందరినీ తన చుట్టూ తిప్పుకోగల అయస్కాంతం ధనం. అవసరానికి మించి ఆశపడితే మాత్రం అవుతుంది నిధనం. వస్తువును మరో వస్తువులో రీప్లేస్ చేయొచ్చు, కానీ మనిషి స్థానాన్ని మరో మనిషితో భర్తీ చేయలేం. అందుకేనేమో మిస్ యూ అనే పదం పుట్టింది. అడగని వాడికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య, స్వార్థపరునికి చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడ కూడా ప్రశాంతతను పొందలేవు. ఓటమి విజయానికి అంతం కాదు, ఓటమి విజయానికి తొలిమెట్టు. ఒక్కోసారి విజయం వల్ల వచ్చే లాభాల కంటే ఓటమి నేర్పే పాఠాలే ఎక్కువ. గెలవకపోవటం ఓటమి కాదు, తిరిగి ప్రయత్నించకపోవడమే ఓటమి. ఒక పనిని సాధించలేకపోయినంత మాత్రాన అపజయం పాలయ్యాడు అనడం సరికాదు. విజయం అనేది 99% అపజయమే. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళతో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వుతో దాచుకుంటారు. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళెవరూ తమను తాము బాధించుకున్నట్టు ఒకరికి లోబడి ఉండలేరు. అకారణంగా ఎవరు ఏమన్నా సహించలేరు. వారి ఆత్మ ఏ నిందను భరించలేదు. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు. ఎటు గాలి వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండలేవు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. తండ్రి మొగుడి కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది. సాగరం, స్త్రీ రెండూ ఒకటే. తన మదిలో అలజడులు ఎన్ని చెలరేగినా బయటికి ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించడం సృష్టిలో ఈ రెంటికే పూర్తిగా సాధ్యం. లైఫ్లో ఎంత డబ్బు సంపాదించాం, పక్కవారి కన్నా రిచ్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. బ్రతికినంతకాలం మన అనుకున్న వారితో ఎంత హ్యాపీగా గడిపాం అనేది ఇంపార్టెంట్. ఒకసారి నువ్వు నటిస్తావు అని అర్థమయ్యాక తర్వాత నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవ్వరూ నమ్మరు. నాకు బాధేస్తే 4 మాటలు స్టేటస్లో రాసుకుంటాను, కానీ ఎదుటివారిని ఒక్క మాట కూడా అనను. ఎందుకంటే మాట చేసే గాయం లోతు నాకు తెలుసు కాబట్టి. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమగా చూసుకునే భర్త ఉంటే చెట్టు కింద అయినా సంతోషంగా బ్రతకవచ్చు.